హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి మనకి 2-4 మార్క్స్ వస్తాయండి. సో ఆ 2-4 మార్క్స్లో అది మాకు ఒక థియరీ క్వశ్చన్ రావచ్చు, లేదా ఒక ప్రాబ్లం కూడా రావచ్చు. 2 థియరీ క్వశ్చన్ లేదా అంటే ఒక క్వశ్చన్ ఒక ప్రాబ్లం మ్యాక్సిమం అడిగే అవకాశం ఉంది. సో మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనికి నెక్స్ట్ వీడియోలో నేను సొల్యూషన్ కూడా మీకు పెడతాను. సో ముందు సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం, చూడండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి షో దట్ ఏ డాట్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ది పాలోపాయిడ్ ఫార్మ్డ్ ఆన్ ద 3 వెక్టార్స్ ఏ బి అండ్ సి. ఓకే, సో దానికి మనకి 3 వెక్టార్ తీసుకోవాలి. దీన్ని డాట్ పట్టెడ్ కూడా తీసుకోవచ్చండి. ఫస్ట్ బి క్రాస్ సి అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ ఏవై ఏజెడ్ అలాగే బిఎక్స్ బీవై బీజెడ్ సిఎక్స్ సిఐ అలా తీసేసుకొని మనం ఫస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేసేసి తర్వాత మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి సరిపోతుంది. అలాగే ఏ రూప్ ఆఫ్ నెగ్లిజిబుల్ మాస్ ఈజ్ వూండ్ అరౌండ్ ఏ హోలో సిలిండర్ ఆఫ్ మాస్ 3 kg అండ్ రేడియస్ 40 cm. సో వాట్ ఈస్ ద యాంగులర్ యాక్సిలేషన్ అంటే ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ రోప్ ఈజ్ పుల్డ్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 30 N. సో వాట్ ఈస్ ద లీనియర్ యాక్సిలేషన్ ఆఫ్ ద రోప్. లీనియర్ యాంగులర్ యాక్సిలేషన్ అంటే ఆల్ఫా, లీనియర్ యాక్సిలేషన్ అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అంటే వి వాల్యూ కనుక్కోవాలి. లీనియర్ యాక్సిలేషన్ అంటే ఏ కనుక్కోవాలి. అజ్యూమ్ దేర్ ఈజ్ నో స్లిప్పింగ్ అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈ క్యాన్ చూడండి, సారీ, కాయిన్ ఈజ్ కెప్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 cm ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ టర్న్ టేబుల్. ద కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టేబుల్ అండ్ ద కాయిన్ ఈజ్ 0.8. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద డిస్క్ at which the coil will just begin to slip. ఓకే, ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఎన్ వాల్యూ. అలాగే పార్టికల్ ఆఫ్ మాసెస్ ఇచ్చాడు 1 gram, 2 gram, 3 gram అండ్ సో 100 gram ఆర్ కెప్ట్ ఎట్ ద మార్క్స్ 1 cm, 2 cm డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్ పార్టికల్ అబౌట్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద మీటర్ స్క్వేర్. సో ఇక్కడ M1, M2, M3 అనుకుంటాం. అండ్ ఇక్కడ డిస్టెన్స్ x1, x2, x3 అనుకోవచ్చు. సో మనం XCM అలా ఫైండ్ అవుట్ చేస్తే సరే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు mr² ఫార్ములా యూజ్ చేసేసుకుని మనం చేసేస్తాం. చూడండి, ఇక్కడ ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి. అలాగే 3 పార్టికల్స్ ఆఫ్ ఈచ్ మాస్ 100 gram ఇచ్చారు. ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో లెంత్ 10 cm. ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్ అబౌట్ ద యాక్సిస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ ఇట్స్ ప్లేన్. అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఫ్లై వీల్ మేకింగ్ 300 revolution per minute. ఆల్రెడీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగాడు ఇది ఈ ప్రాబ్లం. 300 revolution per minute ఈజ్ 0.3 kg/m². ఫైండ్ ద టార్క్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఇట్ టు రెస్ట్ ఇన్ 20 seconds. అలాగే వెన్ 100 joules ఆఫ్ వర్క్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 6 and 7 ప్రాబ్లమ్స్. అండ్ on a flywheel its angular velocity is increased from 60 rotation per minute to 180 rotation per minute. RPM అంటే rotation per minute. So what is the moment of inertia of the wheel? So 4 spheres each diameter 2a and mass m are placed with their centers and the 4 corners of the square side b. So calculate the moment of inertia of the system about any side of the square. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను వీటి యొక్క సొల్యూషన్స్ మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.